వీటినన్నిటిని చూసుకుంటూ ఆ డిసీజ్ బర్డన్ తగ్గించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి చోట డిస్ట్రిక్ట్ వారీగా డిసీజ్ బర్డన్ 80% ఉన్న ఈ వాటిని ఐడెంటిఫై చేయడం, వాటిని తగ్గించే దిశగా చేస్తున్నాం. ఎందుకంటే ఈ గుర్తించడం వల్ల, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా వీటిని గుర్తించడం వల్ల వీఆర్ ట్రైయింగ్ టు ఆప్టిమైజ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ అలొకేషన్ ని ఆప్టిమైజ్ చేయగలుగుతున్నాం. ఆ దిశగా కూడా ప్రయత్నం మొదలు పెట్టాం రాష్ట్రంలో. ఇవన్నీ కాకుండా మనం ఎస్డీజీస్, మనం ఈ హౌస్ హోల్డ్స్ 80% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్. బట్ అవర్ టార్గెట్ బై 2030 by SDG is 100% coverage. But still we stand at 3rd or 4th place in the country. ఆ 100% కవరేజ్ ఇవ్వడం కోసం కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవని దాన్ని మరింత విస్తృతపరిచి 1,43,00,000 కుటుంబాలకు మాత్రమే 25 లక్షల దాకా టెర్షరీ హెల్త్ కేర్ దాకా వీటిలో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి స్కోప్ ఉంటే వాటిని ఇవాళ 1,63,00,000కి అంటే ఏపీఎల్ ఫ్యామిలీస్ కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో మొత్తం జనాభాకి వర్తింపజేయేలాగా 25 లక్షల దాకా కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయట్లా. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ దాకా ఒక హైబ్రిడ్ మోడ్ తీసుకొస్తున్నాం. ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకొస్తున్నాం. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ఈ మూడింటిని 2.5 lakh దాకా ఇన్సూరెన్స్ కంపెనీస్ ని, 5 lakh దాకా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన కానీ ఎనీథింగ్ అబౌవ్ 5 lakhs 25 lakhs దాకా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య సంరక్షణ చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా కాలేజీలు పెంచడం కానీ, కొత్త కాలేజీలు తీసుకురావడం ప్రధానంగా కారణంగా అంటే చాలా ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అయింది. నాకు ఈ సంవత్సరం కాలేజీలు రాలేదు, కాలేజీ తెరవలేదు, కొత్త కాలేజీ రాలేదు. విద్యార్థులకి వైద్య విద్య అందకుండా ఈ కుటుంబ ప్రభుత్వం అడ్డుకుంటోంది. పేదలకి వైద్య సేవ అందకుండా ఈ కుటుంబ ప్రభుత్వం అడ్డుకుంటోంది అనేది వస్తుంది. దాంట్లో ప్రధాన కారణం ఏంటంటే 17 కాలేజీలను ఈ రాష్ట్రంలో మొదలు పెట్టాం. గత ప్రభుత్వం మొదలుపెట్టింది, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దాంట్లో 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 1,400 కోట్లు మాత్రమే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు. ఆ కాలేజ్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 14% ఉండింది, ఫిజికల్ ప్రోగ్రెస్ 20% ఉండే. బ్యాలెన్స్ 6% ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కి ఫిజికల్ ప్రోగ్రెస్ కి డిఫరెన్స్ కూడా అప్పుగా వారసత్వంగా మా రాష్ట్రం మాకు వచ్చింది. సరే ఇవన్నీ మొదలు పెడదాం. ఆ 17 కాలేజీలో 5 కాలేజీలు అయ్యాయి. ఇంకో కాలేజ్ పాడేరు మొదలు పెట్టాం. పిడుగురాళ్లలో కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఉంది కాబట్టి దాన్ని కూడా మొదలు పెడతాం. మిగిలిన 10 కాలేజీలు మొదలు పెట్టాలి అంటే ప్రధాన సమస్య ఏంటంటే మేము అధికారంలోకి వచ్చే నాటికి ఆ కాలేజీ పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లి ఈ కాలేజీల్లో ఫిజికల్ కొద్దిగా ప్రోగ్రెస్ ఉంది కానీ 10% దాకా ఉంది కానీ మెయిన్ డిఫిషియన్స్ ఏమొచ్చిందంటే ఫ్యాకల్టీ డెఫిషియన్సీ వచ్చింది. ఫ్యాకల్టీ మేము ఇవాళ మా మేజర్ విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపూరు, విజయవాడ ఈ 6 సెంటర్స్ తప్ప, 6 టీచింగ్ హాస్పిటల్స్ తప్ప ఏలూరుకు ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా లేరు, మచిలీపట్నం ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా లేరు, నంద్యాల ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. పాడేరు విషయం అయితే మీరు మర్చిపోండి. రాజమండ్రి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేరు, శ్రీకాకుళం వెళ్ళడానికి సిద్ధంగా లేరు. డాక్టర్లను తీసుకెళ్లాలా, ప్రొఫెసర్లను తీసుకెళ్లాలా, అసోసియేట్ ప్రొఫెసర్లను తీసుకెళ్లాలా, అసిస్టెంట్ ప్రొఫెసర్లను తీసుకెళ్లాలా, ట్యూటర్స్ తీసుకెళ్లాలా. ఒక నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకి రాష్ట్రంలో అందించి ఒక బాధ్యతాయుతమైన డాక్టర్లుగా తయారు చేయాలంటే వీటి అన్నిటి అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలం, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ తయారు చేయాలి, కానీ ఒక క్వాలిటీ ఫ్యాకల్టీని తీసుకెళ్లడం మాత్రం చాలా కష్టం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ పీపీపీ మోడ్ లో 10 కాలేజీలు తీసుకెళ్తున్నాం. 10 కాలేజీలు పీపీపీ మోడ్ తీసుకుని గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ లో తీసుకెళ్లి మెడికల్ కాలేజీలో వీఆర్ ట్రైయింగ్ టు ఇంపార్ట్ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ దోస్ కాలేజెస్. దానివల్ల విద్యార్థులకు నష్టమేం లేదు. ఎందుకంటే ఎనీ కేస్ 50% కన్వీనర్ కోటా ఉంది. కన్వీనర్ కోటా కింద నామినల్ ఫీజుతో వస్తుంది, కొత్తగా ఇబ్బంది లేదు. మిగిలిన మేనేజ్మెంట్ కోటాకి గత ప్రభుత్వం ఆల్రెడీ ఒక సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తెచ్చి దానికి డబ్బులు కట్టాలని తెచ్చిపెట్టేసింది. ఇంకా పేషెంట్లకు సంబంధించి విషయమైతే ఆ ఏరియాస్ లో కూడా మీరు పెనుగొండ లాంటి చోట నాకు తెలిసి అక్కడ చిన్న మున్సిపాలిటీ కూడా కాదు అది. అక్కడ వెళ్లి ఏ డాక్టర్ ప్రొఫెసర్ ఉండడానికి ఇల్లు ఉండాలా, వాళ్ళ పిల్లలు చదువు ఉండాలా, వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలా, ఏదైనా రిక్రియేషన్ ఉండాలా, ఏమి ఉండలేని చోట పోరు. సరే ఎంత మోటివేట్ చేసినా డాక్టర్లని పోయే పరిస్థితి లేని వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలా. వాస్తవాన్ని ఒప్పుకోకుండా కట్టేశాం, బిల్డింగ్ వచ్చేసింది కాబట్టి డాక్టర్లు పంపమంటే డాక్టర్లు వెళ్లే పరిస్థితి లేదు. ఇవాళ మన ట్రాన్స్ఫర్స్ అయిపోతే